బాజీ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. యా బాజీ గారు, ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదే కొంత ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పింది మరీ అంత ప్రజాకర్షక పథకాలు లేవు, కొంత వాస్తవ పరిస్థితి తెలిసి వచ్చినట్టుగా ఉంది తర్వాత అనేది ఆయన అభిప్రాయము. మీరేమంటారు? తర్వాత ఈ మేనిఫెస్టోల విషయంలో టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతోటి ముందుగానే ఒకటి ప్రకటన ఇచ్చింది. దీనికి బీజేపీ కానీ జనసేన కానీ కట్టుబడి ఉంటాయా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు తర్వాత కలిశారు కాబట్టి ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి? ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది. సార్ నమస్తే రాజు గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి రామ్మోహన్ గారికి, మన శేషు గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ మేనిఫెస్టో వస్తుంది. ఇప్పటికీ సూపర్ 6 ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీని భిన్నంగా దీన్ని మించి ఏం చేయగలుగుతుంది అన్నింటికీ కాస్త రాజకీయ ఉత్సుకత ఉన్నటువంటి అనేక మంది, అనేక సంస్థలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం కాస్త ఈరోజు తేలిపోయిందండి. ఇవాళ ఏమైందంటే ఇవాళ మాకు ఒక రాజకీయ పార్టీగా మాకు కనిపించేటువంటి భావన మేనిఫెస్టో అనేది అది కాదు, మేనిఫెస్టో అనేది కాదు, అది మరోసారి మోసాల కనికట్టు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడని దాని భావన కలిగిందండి. వాస్తవానికి ఆయన చెప్పినటువంటి అంశాలే పూర్తిగా ఫెయిల్ అయినటువంటి అంశాలు. ఏ అయితే ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు ఆయన రైతులకు ఆ రోజున 12,500 రూపాయలు ఇస్తానని చెప్పన్నాడు. ఆ హామీ నిలబెట్టుకోలేకపోయాడు. 7,500 రూపాయలు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆ రైతులకు నేను 15,000 ఇస్తానని చెప్పాను. నమ్మటానికి ఏంటి అవకాశం? ఆ రోజు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం కనుక చేయకపోతే మళ్ళీ మీ దగ్గరికి రాను, మీ మొహం చూడు, నేను ఓటు కూడా అడగనని చెప్పాడు. అలాంటిది సొంత బ్రేవరేజ్ కార్పొరేషన్లు పెట్టి సొంత మద్యాన్ని సొంత ధరలతో ఆ కార్పొరేషన్ మళ్ళీ తీసుకెళ్లి దాదాపు ఇంకొక 25 ఏళ్ల పాటు వ్యాపారం చేసుకోవడం కోసం తాకట్టు పెట్టి దాని మీద అప్పు తెచ్చుకున్నాడు 10,000 కోట్ల రూపాయలు. మరి ఇవాళ ప్రజల ముందుకెళ్ళి మద్య నిషేధం చేయలేనటువంటి మహిళా తల్లులు ఏమని అడుగుతారు? ఇప్పుడు అమ్మఒడిలో డబ్బులు వేయటం ముఖ్యమే, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మఒడిలో డబ్బులు తీసుకొని నాన్న గనక తాగే చచ్చిపోతే, ఆ మంగళసూత్రం తెగిపోతే దాని బాధ్యత కూడా ముఖ్యమంత్రి అవుతాడండి. నకిలీ మద్యం తాగి సోరియాసిస్, లివర్ సోరియాసిస్ చచ్చిపోయినటువంటి లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అడగలేనటువంటి వాతావరణం. రైతులకి చేస్తానన్నటువంటి మాట, హామీ, వారికి ఇస్తానన్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క 4,000 రూపాయలు సంబంధించి వాళ్ళకి ఒక పూర్తి ధరల స్థిరీకరణ నిధి కానీ, లేకపోతే ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు ఇస్తానన్నటువంటి 3,500 కోట్లు కానీ, లేకపోతే మద్దతు ధరకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏమైనా అంటే ఎక్కడ కూడా ఆచరణలు జరగలేదండి. ఒక్కసారి కూడా రైతులకి ఆ ఫసల్ బీమా పథకం కేంద్రం నుంచి దాన్ని అందకుండా చేశాడు, కట్టలేకపోవడం వల్ల 22-23లో. అదే విధంగా విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోలేకపోయాడు. ఆ పంటని ఏ రకంగా కూడా రైతు పండించిన వాడు లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఆ రైతులు కూడా ఆక్వా రైతులకు ఇస్తానటువంటి ₹1.5 యూనిట్లకు ఇవ్వలేకపోయాడు, ఆక్వా రైతులకు విద్యుత్ ఇవ్వలేకపోయాడు. అదే విధంగా 10 రోజుల్లో మీకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తానని చెప్పని ఇవ్వలేకపోయాడు. అదే విధంగా రైతులకి ఏదైతే ఉందో కరెంటు వైపు నేను నిలబెడతానని చెప్పినటువంటి మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి రైతుల పరంగా. మరి నిరుద్యోగులు ఏదైతే ఉందో ఆయన సంవత్సరానికి నేను 2 లక్షల మంది జాబులు తీస్తానని చెప్పాడు. జాబ్ క్యాలెండర్ ప్రతి డిసెంబర్లో నేను తీస్తానని చెప్పాడు. మరి ఈ రోజున జాబ్ క్యాలెండర్ గురించి ఊసే ఎత్తలేనటువంటి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అయిపోయింది. గిన్నెలో కావలసినటువంటి ధాన్యాలు మొత్తాన్ని తెచ్చారు. రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి కార్పొరేషన్లు మొత్తం తాకట్టు పెట్టారు. తేగలిగినంత వరకు మాక్సిమం అప్పులు తీసుకొచ్చారు. పిండగలిగినంత వరకు పాలు మొత్తం పిండేసిన తర్వాత ఆ పాలిచ్చే గేదె ఒట్టిపోయిన గేదె ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది. ఇవాళ ఇంకెక్కడ లేదు. అందుకనే వారు రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా మౌలిక వసతులు కానీ ఉద్యోగాల కల్పన కానీ ఏం చెప్పలేకపోయారంటే ఎక్కడ చెప్తారు? గ్రామీణ పరిశ్రమలు నేను తీసుకొస్తాను, 75% మీకు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు నాడు. ఇవాళ ఏమైంది? ఆ గ్రామీణ పరిశ్రమలకి కనీసం వాళ్ళకి విద్యుత్ అవకాశాలు కల్పించలేకపోవటం వల్ల, చిన్న పరిశ్రమలు చేయలేకపోవటం వల్ల, వాళ్ళ మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయటం వల్ల, వాళ్ళు కట్టుకోలేకపోవటం వల్ల, సర్ఛార్జీని 6 పైసలు దాన్ని రూపాయి పెంచడం వల్ల పరిశ్రమలు మూతపడిపోయి చిన్న పరిశ్రమలు దెబ్బతినిపోయినాయి. పెద్ద పరిశ్రమలు ఏమో డబ్బులు అడిగితే పారిపోయారు, చిన్న పరిశ్రమలు పెట్టడానికి ముందు రాలేదు. యువత ఏమో ఉద్యోగాలు లేకుండా పోయింది. ఈ ఉద్యోగాల కోసమేమో పక్క రాష్ట్రాలు చేరిపోయిన పరిస్థితి అయింది. పక్క రాష్ట్రాలేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి భూ వ్యాపారం పోయింది, భూమి విలువ పోయింది, ఇక్కడ రాష్ట్రంలో మౌలిక వస్తువులు పోయిందని చెప్పి పరిహాసం అనేటువంటి పథకాల వరకు పర్వాలేదంటారా? సంక్షేమ పథకాల వరకు పర్వాలేదంటారా? కొంతవరకు అది సంక్షేమ పథకాలుగా అంటే మీకు ఒక విషయం ఏం చెప్తా అంటే, ఏ పెద్దలు చెప్పినా ఒకటేనండి, చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు తినటం నేర్పకూడదు. కరెక్ట్. సంక్షేమ పథకాలు మీకు కావాలి, నిలబడాలి. ఎవరికి సంక్షేమ పథకాలు? అట్టడుగు స్థాయిలో ఉన్నట్టు దారిద్ర్యరేఖ దిగురున్న వాళ్ళని వాళ్ళ స్థాయి పెరగడం కోసం సంక్షేమం చేయాలి. ఎగ్జాక్ట్లీ.
అది వదిలిపెట్టి ఏం చేశారు వీళ్ళు, అడ్డగోలుగా మీకు కావాల్సినటువంటి వాటి, మీ పేరు పెట్టుకునేటువంటి వాటికి, కేంద్రం నుంచి వచ్చే వాటికి, వీళ్ళు ఇచ్చే వాటికి మొత్తాన్ని సంక్షేమం అనే పేరు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చారు. ఈ అప్పులకు వడ్డీ ఎప్పుడు కట్టాలి? ఇప్పుడు 1,30,000తో ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఈ రోజు 2.5 లక్షల కోట్లకు వెళ్ళిందండి. ఇవాళ అప్పులకు వడ్డీలు మన బడ్జెట్ లో 40,000 కోట్లు మనం తీసుకొచ్చి పెడుతున్నామండి. ఈ 40,000 కోట్లు కట్టేటువంటి డబ్బు ఎవరిది? ప్రజల నుంచి. ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి? పన్నుల రూపంలో రావాలి. మీరు ఏం చెప్పారు? నేను విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజున 9 సార్లు విద్యుత్ పెంచారు. 300 రూపాయలు కట్టేటువంటి విద్యుత్ ఛార్జీలు కట్టేటువంటి సగటు మధ్యతరగతి కుటుంబం వ్యక్తి 3,000 రూపాయలు, 3,500 రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజల నుంచే పిండి మళ్ళీ నువ్వు ప్రజలకు ఇచ్చేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని పంచి అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బులు. ఇప్పుడు వాళ్ళ చెల్లి అడిగినా లేకపోతే రాష్ట్రంలో ప్రజలైనా ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడు 9 లక్షల కోట్లు మాత్రం అప్పు చేశారండి. ఆయనే పదే చెప్తా ఉన్నారు 2,73,000 కోట్ల రూపాయలు మీకు బటన్ ద్వారా నొక్కాను అని. మరి ఆ 2,73,000 కోట్లు పోగా ఆ 9 లక్షల్లో మిగతా డబ్బులు ఏమైపోయినాయి? ఈ డబ్బులు ఎక్కడ పెట్టారనేది చెప్పాలి కదా. ఇది కాకుండా ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి మద్యం, ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి ఇసుక, ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి మైనింగ్, ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి రెడ్ శాండ్ లాంటి బిజినెస్లు, ఇటువంటి కాకుండా మేము మాకు అదనంగా గంజాయి, హెరాయిన్లు, కొకాయిన్లకు కేరా పట్రస్ గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఏ సంక్షేమం? మీకు ఇంకొక విషయం చెప్తా అండి. పోలవరం ప్రాజెక్టు ఈయన అన్నాడండి 2019లో, నేను కడతాను. వాళ్ళు ఎలా కడతారు? జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు కేంద్రం కట్టాలి, అది మేం కడతామని చెప్పాడు. మరి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి దాదాపు 960 మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టుని కనీసం చేయలేకపోయారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి మట్టెత్తేటువంటి పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ఏది మాట్లాడినా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు. అంటే గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. కానీ ఇవాళ మనం అదే తప్పుని చెబుతూ మళ్ళీ రెండోసారి ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఇక పెంచడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు నచ్చిందండి. ఏంటంటే అసెంబ్లీలో ఏమన్నంటే ఈ ఉచితాలు ఇవ్వటం కోసం నాకు 53,000 కోట్లు అవుతుంది, దీన్ని తేవటం కోసం అనేక అప్పులు తీసుకొస్తా ఉన్నాము, చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి. దీనికోసం దొంగతనాలు చేశారు. ఎంత దొంగతనాలు చేశారు? కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు కాజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగస్తులు రాసుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ములు కాచేశారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో, విద్యాలయాల్లో ఉన్నటువంటి డిపాజిట్లు ఏవైతే అవి కాచేశారు. ఇవి కాజేసేటువంటి ప్రక్రియకి ఎందుకు మారిపోయారు? సంపాదన నువ్వు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడా పెడతాననేటువంటి మాట ప్రజలకు ఏం చెప్తున్నాడు? నేను మీకు తీసుకొచ్చి పెడతా అన్నారు. కానీ తెచ్చిన దానికి పెట్టిన దానికి సంబంధం లేదు. పావలా పెడుతున్నారు, రూపాయి పావలా నొక్కేస్తున్నారు. దీన్ని సమాజంలో ఉన్నటువంటి శ్రేయోభిలాషులో లేకపోతే మధ్యతరగతి వ్యక్తులు కనీసం వాళ్ళకి ఐడియా ఉంటుందండి. మీకు మళ్ళీ ఇంకోటి ఉందండి, మీకు గతానికి ఇప్పుడు తేడా ఉంది సార్. రాజుగారు నేను విషయం చెప్పేస్తాను. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉంటుందని గత ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చారండి. ఆ ఫలితంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తండ్రిని మించినటువంటి తనుడు వేసిన అడుగులు మించిన అడుగులు వేస్తారని చెప్పని ఇంకా డెవలప్ అయిద్దన్నట్టు ఆశపడి సాక్షాత్తు అమరావతి రైతులు కూడా ఓట్లేసి గెలిపించారండి. ఇవాళ ఏమైంది? అమరావతి లేదు అని చెప్పేశారు స్పష్టంగా. ఈ రాజధాని లేదని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరు ఇక్కడ మళ్ళీ వైసీపీ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే అమరావతి రాజధాని కాదని మేము చెప్పలేదు కదా, అక్కడే ఉంటుంది. అక్కడతో కాకపోతే వికేంద్రీ చేస్తున్నాం 3 చోట్ల, శాసన రాజధాని ఒక దగ్గర, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక దగ్గర, 3 డివైడ్ చేస్తున్నాం తప్పితే అమరావతిని మేము పూర్తిగా కాదనడం లేదు కదా అంటున్నారు. పూర్తిగానో అసంపూర్తిగానో కాదు సార్, ఆ మాట కూడా అనలేదుగా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చేస్తాను ఎన్నికల్లో చెప్పలేదుగా. ఆ రోజు ఏం చెప్పాడు? 33,000 ఎకరాలు కావాల్సిందే, గొడవద్దు అనుకుంటున్నాం కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ విభేదాలు రాకూడదు కాబట్టి నేను అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నా అని చెప్పాడు ఆయన. దానికోసం ఇల్లు కూడా ఇక్కడ కట్టుకుంటున్నా అని చెప్పాడు ఆయన చెప్పాడు. ఆయన ఉన్నటువంటి మంది మాగదులు అందరూ చెప్పారు. వాళ్ళందరూ చెప్పిన మాటే కదా విశ్వసించింది. తీరా ఇదేమైంది? విశాఖలో గెస్ట్ హౌస్ అయింది, అమరావతిలో గార్డెన్ అయింది. అంటే ఆయన ఇప్పుడు గెస్ట్ హౌస్ నుంచి ఇక్కడ కావాలి, ఎప్పుడు కావాలన్నప్పుడు గార్డెన్ అని. గార్డెన్ కూడా పోయింది ఇక్కడ. ఈ 5 సంవత్సరాల్లో ఒక పెద్ద రహస్యం ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద కొట్టిన ప్రతి లీటర్ మీద అమరావతి నిర్మాణం కోసం 5 రూపాయలు వసూలు చేశాడు. నేను విమర్శించట్లేదండి, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది గవర్నమెంట్. ఏం చేసింది అనేది ప్రజలు ఎలా నమ్మించి వంచింది అనేది. కానీ ఇదంతా ప్రజలకు తెలియదు అనుకోవటం తప్పు. నాకేదో రూపాయి వేశారు కాబట్టి నేను ఓటేసేస్తాడు, ఆ డబ్బులు ఇచ్చాను కాబట్టి వాలంటీర్ ద్వారా నాకు ఓటు వచ్చేద్దని చెప్పని వైసీపీ అనుకోవచ్చు. కానీ సిద్ధం సభలకు ఖర్చు పెట్టినటువంటి 10 కోట్ల రూపాయలు ఒక్కో సభకి 10 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 మందిని తేవాలనుకుంటే 70,000 మంది వచ్చినా 50,000 మంది వచ్చినా ఆటోమేటిక్ గా ఒక నగరంలాగా ఏర్పడిపోతుంది. అంతమంది జనం దగ్గర చేరిన తర్వాత
దాని తగ్గట్టుగా కావాల్సినటువంటి మీడియా టెక్నిక్లు మన దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియా చేయాల్సి మన దగ్గర ఉన్నాయి. ఈ భ్రాంతి కలిగించకపోతే ప్రజలు అద్భుతంగా జనాలు వస్తున్నారు కాబట్టి వైసీపీకి బాగుందని చెప్పి ఇప్పుడు రామ్మోహన్ గారు లాంటి పెద్ద మనుషులు కూడా జనం బాగా వస్తున్నారు కాబట్టి వేవ్ పెరిగిందని సహజంగా అనుకుంటాం మనం. అది కానీ డబ్బుంటే జనం వస్తారు. ఈ విషయం రాజకీయ సమావేశాలు తెలియదేం కాదు. ఎక్కడికైనా సరే కనీసం రోడ్డు మీద షో చేసుకెళ్తా ఉంటే విజయవాడ నగరంలో ఆయనతో పాటు నడవడం కోసం 250 రూపాయలు ఒక సెంటర్ నుంచి ఒక సెంటర్కి వెళ్తాకి, 350 రూపాయలు కొంచెం దూరం వెళ్తే 500 రూపాయలు ఇలా ఇచ్చుకుంటూ డబ్బులు నడిపించారు జనాన్ని. అదే టెక్నిక్, అది పీకే గారు నేర్పినటువంటి టెక్నిక్. అది ఆ మొబైలేషన్ అది ఫండింగ్ అనేది పొలిటికల్ వ్యూహంలో భాగం. పబ్లిక్ లో ఒక మైండ్ సెట్ గేమ్ ఆడుకుంటారు. దీనికి ఎన్నికలకి సంబంధం లేదు రాజు గారు. ఓకే బాజీ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.